వెల్కమ్ టు MTR మసాలా అభిరుచి పవర్డ్ బై ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్. నోరు నుంచే వంటల్ని మీకు పరిచయం చేయడానికి మన షెఫ్ రాజు గారు అలాగే మన పార్టిసిపెంట్స్ కూడా రెడీగా ఉన్నారు. సో లేట్ చేయకుండా ప్రోగ్రామ్ స్టార్ట్ చేసేద్దామా? మన ఫస్ట్ సెగ్మెంట్ వంటలు పిండి వంటలు. ఈ సెగ్మెంట్ లో మీరు కోరుకున్న వంటల్ని మన షెఫ్ రాజు గారు చేసి చూపిస్తారు. మరి ఈ రోజు ఎవరు ఎక్కడి నుంచి ఏ వంట అడిగారో చూద్దామా? హలో రాజు గారు. హలో అండి. ఈ రోజు వంటలు పిండి వంటల్లో ఎవరే వంట అడిగారో చూద్దామా? ఓకేనండి. ఇవాళ గుంటూరు నుంచి సునీత గారు రాశారండి. ఓకే. శనగపప్పు బచ్చలి కూర ఎలా తయారు చేసుకోవాలో చూపించమన్నారు. ఓకే. సో శనగపప్పు కాంబినేషన్ లో బచ్చలి కూర ఎలా ఉంటుంది రాజు గారు? బాగా వస్తుంది. అంటే బేసిక్ గా మనకు శనగపప్పు కొంచెం కమ్మదనం ఎక్కువ ఉంటుంది. ఏ ఆకుకూర అయినా కూడా దాంట్లో బాగుంటుంది మన టేస్ట్. సో అంటే ఈ సీజన్ మనకు కొంచెం బచ్చలి కూర కూడా ఎక్కువగా దొరుకుతూ ఉంటుంది కదా, సో ట్రై చేసుకోవచ్చు. ఓకే, స్టార్ట్ చేద్దాం. శనగపప్పు బచ్చలి కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. శనగపప్పు బచ్చలి కూర తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: పచ్చి శనగపప్పు 1 కప్పు, తరిగిన బచ్చలి కూర 2 కప్పులు, ఎండుమిరపకాయలు 2, పోపు దినుసులు 1 టీ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు 4, కరివేపాకు 2 రెమ్మలు, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు, తరిగిన టొమాటో 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2. ఓకే, కావాల్సిన పదార్థాలు చూసాం కదా రాజుగారు, స్టార్ట్ చేద్దామా? ఓకే. సో ఇక్కడ ముందుగా ఏంటంటే నేను పచ్చిశనగపప్పు నానబెట్టేసి ఉడికించి పెట్టానండి. కొంచెం పొడి పొడిగా ఉండాలి మనకు. ఓకే. సో ఆ ఉడికించడం కూడా టోటల్ గా కాకుండా కాస్త పలుకులుగా ఉండేట్టుగానే కొంచెం ఉడికించుకుంటే బాగుంటుంది. మధ్య మధ్యలో మనకు తగులుతూ. సో కొద్దిగా నూనె వేసుకుని, సో నూనె వేసాక ఎండుమిరపకాయలు, సో పోపు దినుసులు, ఇక్కడ జీలకర్ర ఆవాలు మాత్రమే వాడుతున్నాండి. ఓకే. అలాగే పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు ఇలా మెదిపి వేసుకుంటే బాగుంటుంది. కాస్త ఫ్లేవర్ అంతా కూడా తెలుస్తుంది. అలాగే కరివేపాకు, ఓకే. ఇది కాస్త వేగిన తర్వాత బచ్చలి ఆకు, ఓకే ఓకే, బాగా కడిగేసి చిన్న చిన్నగా ఇలా ముక్కలుగా కట్ చేసుకుంటాం. అలాగే ఉప్పు కూడా ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాం. సరిపడా ఉప్పు. సో MTR మసాలా వారి కారం అండి. కొద్దిగా పసుపు. సో ఈ బచ్చలాకంతా కూడా కొంచెం మనకి మగ్గితే బాగుంటుంది. ఆకుకూరలు అంటేనే మనకి చాలా హెల్దీ. దాంట్లో బచ్చలి కూర మనకి ఇంకా ఈజీగా కూడా దొరుకుతుంది మనకి మార్కెట్ లో ఎప్పుడు కావాలంటే. అవును. సో అంటే ఈ సీజన్ లో కొంచెం ఎక్కువగా వస్తుంది. సో ఇది కొంచెం మనకు వేగాలి కదా. ఓకే రాజు గారు, ఆలోపు చిట్కా చూసేద్దాం. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. మొదటి చిట్కా: ప్రతిరోజు ఉదయం పరగడుపునే రాగి చెంబులోని నీళ్లు తాగడం వల్ల కాన్స్టిపేషన్ ప్రాబ్లం తగ్గుతుంది. అలాగే బ్లడ్ ప్యూరిఫై అవ్వడం వల్ల స్కిన్ క్లియర్ గా, మొటిమలు అవి రాకుండా ఉంటాయి. చిట్కా చూసారు కదా రాజు గారు, సరిపోతుందండి. ఓకే. సో ఇప్పుడు దీంట్లో టొమాటో. సో ఇందులో మనకి ఆకుకూరలకి టొమాటోస్ కి చాలా బాగుంటుంది కాంబినేషన్. సో అలాగే మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న శనగపప్పు, కొద్దిగా ధనియాల పొడి, సో
సో ఇంకా దీంట్లో మళ్ళీ మనకి వాటర్ అవి అవి యాడ్ కొద్దిగా చేయక్కర్లేదు. యాడ్ చేస్తున్నాను కాస్త ఫ్లేవర్స్ అన్ని కూడా కాస్త బాగా పట్టుకుంటాయి. పట్టేస్తుంది అంటే అంటే ఈ పప్పు కొంచెం ఆ ఫ్లేవర్స్ పట్టాలి కదా, అవును. సో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకున్నాం. మూత పెట్టేసి సో కొంచెం మగ్గితే మనకు సరిపోతుంది. టొమాటో ముక్కలు కొంచెం మగ్గాలి. ఓకే ఓకే. సో మనకి ఇది ఇలా ఫాస్ట్ గా అయిపోతుంది అండ్ పర్ఫెక్ట్ లంచ్ టైం కి చేసుకోగలిగే ఒక డిష్ ఇది. Yes. రైస్ లోకి కానీ చపాతీస్ లోకి కానీ బాగుంటుంది కాబట్టి ట్రై చేసేసేయచ్చు ఈజీగా మనం. ఓకే చూద్దామా రాజు గారు? ఓకేనండి, సరిపోతుంది కదా? సరిపోతుంది. కొద్దిగా కొత్తిమీర. ఓకే, శనగపప్పు బచ్చలి కూర రెడీ అండి. ఓకే, వేడివేడిగా శనగపప్పు బచ్చలి కూర రెడీ అండి. ఇది టేస్ట్ చూడబోయే ముందు తయారీ విధానం మరోసారి చూసేద్దాం. శనగపప్పు బచ్చలి కూర తయారు చేసుకునే విధానం. ముందుగా శనగపప్పు నానబెట్టి ఉడికించి ఉంచాలి. ఒక పాన్ లో నూనె వేసి ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, తరిగిన పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో తరిగిన బచ్చలి కూర, ఉప్పు, కారం, పసుపు వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత టొమాటో ముక్కలు, ఉడికించిన శనగపప్పు, ధనియాల పొడి వేసి తగినన్ని నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే శనగపప్పు బచ్చలి కూర రెడీ. శనగపప్పు బచ్చలి కూర ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్తానండి. వావ్, చాలా బాగుంది రాజు గారు. అంటే ఎక్కువ ఆకుకూరలు ఎప్పుడైనా స్పైసెస్ ఎక్కువ వేసేసి దాని టేస్ట్ మార్చేస్తే బాగుండదు. సో ఇది కరెక్ట్ గా ఎంత కావాలో అంత కరెక్ట్ గా సెట్ అయ్యి ఆ బచ్చలి ఫ్లేవర్ తెలుస్తుంది, అలాగే శనగపప్పు కమ్మదనం కూడా తెలుస్తుంది. రెండు కూడా చాలా బాగా సెట్ అయ్యాయి. సూపర్ గా ఉంది. థ్యాంక్ యూ. సో చూసారు కదా, చేసుకునే విధానం కూడా ఈజీ. తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. చిక్కుళ్లలో జింక్, ఐరన్, మాంసకృతులు, బయోటిన్ లాంటి పోషక విలువలు ఎన్నో లభిస్తాయి. ఇవి జుట్టు ఒత్తుగా ఆరోగ్యంగా పెరగడానికి బాగా ఉపయోగపడతాయి. అంతేకాకుండా చిక్కుళ్లలో మనకి ఎక్కువగా లభించే ఫైబర్ ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది. కాబట్టి తరచూ మన ఆహారంలో చిక్కుళ్ళు ఉండేలా చూసుకోవడం ఎంతో అవసరం. చూసారు కదా, శనగపప్పు బచ్చలి కూర ఎలా తయారు చేసుకోవాలో. మీరు కూడా మీకు ఇష్టమైన వంటల్ని మా షెఫ్ చేసి చూపించాలనుకుంటే మాకు మెయిల్ చేయండి. మా ఇమెయిల్ అడ్రస్ abhiruchi@etv.co.in. మన నెక్స్ట్ సెగ్మెంట్ స్వీట్ అండ్ స్నాక్స్. ఈ రోజు స్వీట్ అండ్ స్నాక్స్ లో షెఫ్ రాజు గారు ఫ్రూట్స్ దద్దోజనం చేయబోతున్నారు. మరి ఈ దద్దోజనం ఎలా తయారు చేసుకోవాలో రాజు గారిని అడిగి తెలుసుకుందామా? సో రాజు గారు ఫ్రూట్స్ దద్దోజనం చేయబోతున్నారు. అవునండి. సో దద్దోజనమే మనకి చాలా బాగుంటుంది కమ్మ కమ్మగా. అలాంటిది మనకి ఫ్రూట్స్ కాంబినేషన్ లో ఎలా ఉంటుంది? ఇంకొంచెం బెటర్ గా ఉంటుంది, ఇంకా టేస్టీగా ఉంటుంది కదా. సో అన్ని రకాల మనకి దొరికే సీజన్ బట్టి మనకి ఏ ఫ్రూట్స్ దొరుకుతుంటే అవి కూడా యాడ్ చేసుకుని మనం ఇలా దద్దోజనంలో చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, స్టార్ట్ చేద్దాం. ఫ్రూట్స్ దద్దోజనం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. ఫ్రూట్స్ దద్దోజనం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బియ్యం 1 కప్పు, పెరుగు 2 కప్పులు, ఎండుమిరపకాయలు 2, తరిగిన పచ్చిమిరపకాయలు 2, పోపు దినుసులు 1 టీ స్పూన్, మిరియాలు 1/2 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, ఆపిల్ ముక్కలు 1/2 కప్పు, దానిమ్మ గింజలు 1/2 కప్పు, అరటిపండు 1, నెయ్యి 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, ఉప్పు తగినంత, తరిగిన అల్లం 1 టీ స్పూన్. సో రాజు గారు ఫ్రూట్స్ దద్దోజనం స్టార్ట్ చేద్దామా? ఓకే అండి. ముందుగా బౌల్ ఇస్తారా? సో ఇక్కడ నేను ముందుగా రైస్ ఉడికించి పెట్టేశానండి. సో పొడి పొడిగా కాకుండా కొంచెం మెత్తగా వచ్చినా మనకు పర్లేదు, దద్దోజనం కాబట్టి. సో అలా మెత్తగా ఉంటేనే మనకి తినేటప్పుడు కూడా బాగుంటుంది, కమ్మకమ్మగా సాఫ్ట్ గా అనిపిస్తూ ఉంటుంది. సో దీంట్లోనే పెరుగు
కమ్మటి పెరుగు అయితే బాగుంటుంది. బాగుంటుంది స్వీట్ గా. ఇది కూడా బాగా గిల్ల కొట్టి వేసుకోవాలి. సరిపడా ఉప్పు, సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు, ఓకే, అల్లం ముక్కలండి, సో కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి మనం, అంటే అన్నం మనకు బాగా అబ్జర్వ్ చేస్తుంది. కాసేపు అలా కలిపి ఉంచేసుకున్నా కూడా మనకు అది బాగా గట్టిగా దగ్గర పడిపోయినట్టు అవుతుంది. అప్పుడు కావాలంటే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసేసుకుని మళ్ళీ మనం సర్వ్ చేసుకోవచ్చు కదా. అవునండి, సర్వ్ చేసేటప్పుడు మనం చూసుకొని మనకు మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. వాటర్ ఇస్తారా? ఓకే, సో ఇది కాసేపు పక్కన పెట్టేసి సో పోపు పెట్టేసుకున్నాం. సో ఇక్కడ నేను నేతితో పెడుతున్నానండి. వావ్, యాడెడ్ టేస్ట్ కదా, ఇంకా మనకి బాగుంటుంది ఆ ఫ్లేవర్ అంతా కూడా. ఎస్, ఫ్రూట్స్ యాడ్ చేస్తున్నాం కాబట్టి కొంచెం ఇలా నేతితో పెట్టుకుంటే కొంచెం ఆ కమ్మదనం అనేది అడిషనల్గా యాడ్ అవుతుంది. దీంట్లో ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, ఓకే, సో ఇది కొంచెం బాగా వేగాలండి. ఓకే, సో పోపు బాగా వేగితేనే మనకు ఆ దద్దోజనంలో పోపు తింటున్నప్పుడు తగినప్పుడు బాగుంటుంది. ఓకే, సో మీరు ఫాస్ట్ గా వేయించేస్తూ ఉండండి. అలా ఒక చిట్కా చూసేద్దాం. ఓకే, ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. కొత్తిమీర రసంలో అల్లం రసం ఇంకా లవంగం పొడి వీటన్నిటిని కలిపి తరచూ తీసుకుంటూ ఉండడం వల్ల శరీరంలోని ఇన్ఫెక్షన్స్ తగ్గిపోతాయి. చిట్కా చూసారు కదా, సరిపోతుందా రాజు గారు? సరిపోతుంది. మిరియాలు కావాలంటే లైట్ గా పౌడర్ లా కూడా యూజ్ చేసుకోవచ్చు. పచ్చ పచ్చగా మనం చేసి కూడా వేసుకోవచ్చు. కరివేపాకు, స్టవ్ కట్టేసేసి ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా రైస్ అందులో యాడ్ చేసేసుకోవాలా? అవునండి. హాయిగా చల్లగా కడుపులో మనకు ఆ ఫీలింగ్ ఉంటుంది. అండ్ అలాగే ఎక్కువ స్పైసెస్ ఇలాంటివన్నీ తినని వాళ్ళు కూడా ఇలా చేసుకుని హాయిగా తినేయచ్చు. పెద్ద చిన్న అందరూ తీసుకోవచ్చు, హెల్దీ కూడా మనకి. అలాగే ప్రసాదాలు లాంటివి పెట్టుకోవాలి అనుకున్నప్పుడు మనం నైవేద్యం ఇలాంటివి చేసుకున్నప్పుడు పూజలు అవి చాలా ఫాస్ట్గా అయిపోతుంది. సో సింపుల్గా కూడా చేసేసుకోవచ్చు. ఎస్, సో దీంట్లో యాపిల్ ముక్కలు దద్దోజనం కాబట్టి చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. మరీ పెద్దగా అయినా తినేటప్పుడు మనకి ప్రాబ్లం. బాగుంటుంది. అలాగే దానిమ్మ గింజలు, ఒక అరటిపండు మాత్రం మనం అంటే సర్వ్ చేసుకునే ముందుగానే యాడ్ చేస్తే బాగుంటుంది. సో ముందుగా మనం యాడ్ చేసి పెట్టేసుకుంటే ఇది కలర్ చేంజ్ అవుతుంది. అలాగే కాస్త మరీ జిగురుగా అంటుకుపోయినట్టు అవుతుంది రైస్ లో. సో ఇవి కూడా చిన్న చిన్నగా చాయిస్ లో మనం గ్రేప్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు కదా, ఇష్టం ఉన్న వాళ్ళు. గ్రేప్స్, పైనాపిల్స్, ఇంకా అన్ని రకాల ఫ్రూట్స్ మనం యాడ్ చేసుకోవచ్చు. మనకు అవైలబుల్ ఉండే ఫ్రూట్స్ ఏమన్నా మన సీజన్కి తగ్గట్టుగా యాడ్ చేసుకోవచ్చు. ఎవరికన్నా ఇష్టం ఉన్న వాళ్ళు జీడిపప్పు లాంటివి కూడా నేతిలో అలా వేసుకుని వేయించిన జీడిపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓకే అండి,
దద్దోజనం రెడీ. వావ్, కలర్ఫుల్ గా కనిపిస్తుంది. మీరు కార్వింగ్ కూడా త్వరగా చేసేస్తే టేస్ట్ చూద్దాం రాజు గారు. ఓకే. ఓకే, సో ఇంతకీ ఏం కార్వింగ్ చేయబోతున్నారు ఈ రోజు? ముల్లంగితో ఫ్లవర్ చేస్తున్నాను. ఓ ఓకే. ఇంత పెద్ద సైజులో ముల్లంగి అసలు ఎలా దొరికింది రాజు గారు? ఇప్పుడు సీజన్లో మనకు కొంచెం దొరుకుతుందండి అప్పుడప్పుడు. ఓకే, మనకి ఫ్లవర్ కి డెఫినెట్లీ అంత పెద్దది కావాలా? అంటే కొంచెం లావుగా ఉంటే మనకు ఫ్లవర్ కూడా కొంచెం పెద్ద సైజ్ వస్తుంది. ఓకే, కనీసం 3 అంగుళాలను ఉంటే బాగుంటుంది. ఓకే, సో 2 వైపు పెటల్స్ వస్తాయి, మధ్యలో కొంచెం బేస్ ఉంటుందండి. ఓ 2 ఫ్లవర్స్ వస్తాయి. ఒకటే అండి. ఓకే, సో ఇలా కంటిన్యూషన్ తర్వాత మనం దాన్ని జాయిన్ చేసుకుంటాం. ఎన్ని పెటల్స్ వస్తే అన్ని, మినిమం 9 పెటల్స్ రావాలండి ఒక ఫ్లవర్. మెయిన్గా ఇలా టర్నింగ్ దగ్గరే చాలా ప్రాబ్లం వస్తుంది. అక్కడ కొంచెం కేర్ఫుల్గా చేసుకుంటే ఫ్లవర్ చేసుకోవడం చాలా ఈజీ అండి. ఓకే ఓకే, సో వీటిని మనం టూత్ పిక్స్తో ఫిక్స్ చేయాలి. ఏదైతే లాస్ట్లో మనం మిగిలిపోయిందో ఇది బేస్లా వస్తుంది. సో మనం కట్ చేసుకున్న అదే ప్రాసెస్లోనే అరేంజ్ చేసుకోవటమే. ఎస్ అండి, ఫస్ట్ వస్తుంది. ఎస్. ఓకే, రెండోది ఇలా క్రాస్గా వస్తుంది. మూడోది ఈ గ్యాప్లో 4 ఫిల్లింగ్స్ చేసుకుంటూ వెళ్ళాలి. గ్యాప్ ఫిల్లింగ్ అన్ని చేస్తూ sides. వెళ్ళాలి. వైట్ రోజ్. సో ఇక్కడ టూత్ పిక్ కనిపించకుండా మనం క్యారెట్ ఇక్కడ మనకు టాప్లో రౌండ్ షేప్లో ఉంటుంది. కొంచెం ఇలా సైడ్లో స్కిన్ పీల్ చేసి, సో ఇక్కడ లైన్స్ వేస్తున్నానండి. సో స్లాంట్లో కట్ చేసుకుంటే ఇలా పీస్ వెళ్ళిపోతుంది. మామూలుగా ఎక్కువ చాలా మటుకు నేను ఇది గ్రూవర్తో చూపిస్తాను. సో ఇక్కడ నైఫ్తో కూడా ఇలా మనం చేసుకోవచ్చు. ఆ బడ్ మధ్యలో చూపించడం వస్తుంది కోసం. కదా. ఓకే, ఎస్. సో దీన్ని అక్కడ వరకు మనం కట్ చేసేసి సో ఇలా మధ్యలో ఫిల్ చేసుకోవాలి. ఆ ఒక్క ఫిల్లింగ్ తో మొత్తం అంతా బ్యూటీ మారిపోయింది. వెరీ నైస్. వైట్ కలర్ లో దద్దోజనం, వైట్ కలర్ లో కార్వింగ్ బాగుంది. ఓకే, ఫ్రూట్ దద్దోజనం రెడీ అండి. ఈ దద్దోజనం టేస్ట్ చూడబోయే ముందు తయారీ విధానం మరోసారి చూసేద్దాం. ఫ్రూట్స్ దద్దోజనం తయారు చేసుకునే విధానం. ముందుగా బియ్యం ఉడికించి అన్నం సిద్ధం చేసుకోవాలి. ఒక బౌల్లో అన్నం, పెరుగు, ఉప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు, తరిగిన అల్లం వేసి తగినన్ని నీళ్లు పోసి కలుపుకోవాలి. పాన్ లో నెయ్యి వేసి ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, మిరియాలు, కరివేపాకు వేసి వేయించాలి. ఈ పోపు మిశ్రమాన్ని పెరుగు మిశ్రమంలో వేసి ఆపిల్ ముక్కలు, దానిమ్మ గింజలు, అరటిపండు ముక్కలు వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఫ్రూట్స్ దద్దోజనం రెడీ. ఫ్రూట్స్ దద్దోజనం ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్తానండి. చాలా బాగుంది రాజు గారు. ఫ్రూట్స్ అన్ని పెరుగులో చక్కగా పట్టేశాయి. అండ్ అరటిపండు, యాక్చువల్లీ అరటిపండు పెరుగు కాంబినేషన్ ఎప్పుడు బాగుంటుంది. సో చాలా కమ్మగా ఉంది, మైల్డ్ గా ఉంది. సూపర్. థ్యాంక్ యూ. ఓకే, చూసారు కదా, తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. ఇప్పుడు మీకోసం ఒక మంచి బ్యూటీ టిప్. బాదం పప్పు పొడిలో పచ్చిపాలు కలిపి పేస్ట్లా చేసి ముఖానికి పట్టించి ఒక 20 నిమిషాల తర్వాత చల్లటి నీళ్లతో ముఖాన్ని కడిగేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చర్మం ఫ్రెష్ గా, స్మూత్ గా ఉంటుంది. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ ఊరించే వంటలోకి వెళ్ళిపోదామా అండి? ఊరించే వంటలో మంచి మంచి వంటల్ని మనకు చూపించడానికి పార్టిసిపెంట్స్ ఇద్దరు రెడీగా ఉన్నారండి. హాయ్ చెప్పేద్దాం. హాయ్. హాయ్, మీ పేరు? పద్మావతి.
పద్మావతి గారు ఎక్కడి నుంచి వచ్చారు? చిక్కడపల్లి హైదరాబాద్. ఓకే, హలో అండి. హాయ్, మీ పేరు? ఎస్ రమాదేవి అండి. రమాదేవి గారు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నేను చిక్కడపల్లి. మీరు చిక్కడపల్లి. సో మీ ఇద్దరి ఏరియాలు ఒకటే అయితే మీ ఇద్దరికి ముందుగానే పరిచయం ఉండాలన్నమాట. డెఫినెట్లీ. మరి ఏమిటి ఆ పరిచయం? మా బాబు వాళ్ళ బాబు ఇద్దరు ఫ్రెండ్స్, అలా మేమిద్దరం ఫ్రెండ్స్ అయ్యాం. స్కూల్ బాబు స్కూల్ మేట్స్ ఇద్దరు, అందుకని మీ ఇద్దరు ఫ్రెండ్స్ అయ్యారు అనమాట. మా ఫ్రెండ్షిప్ కూడా 1.5 year అయింది స్టార్ట్ అయ్యి. కానీ చాలా డీప్ ఫ్రెండ్షిప్ అన్నమాట, చాలా బెస్ట్ ఫ్రెండ్స్. ఇద్దరం కలిసి వెళ్తాం. సూపర్ అండి, ఇక్కడ కూడా కలిసి వంట చేయడానికి. సో మరి ఇద్దరులో ఎవరు విన్ అవుతారు ఈ రోజు? ఈ విషయంలో ఎవరి వాళ్ళకి నేను విన్ అవ్వాలి, తనకి విన్ అవ్వాలని తనకి కంపల్సరీ కదా. ఓకే, సూపర్. అయితే మంచి కాంపిటేటివ్ స్పిరిట్ తో వంటలు చేసేయండి, ఓకేనా? మన మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటో చూసేద్దాం ఈ రోజు. చూద్దాం. వావ్, చామదుంపలు. సో మీ ఇద్దరికి చామదుంపలు అంటే ఇష్టమా అండి? నాకంటే మా హస్బెండ్ కి అయితే చాలా ఇష్టం. మా ఇంట్లో కూడా సేమ్. మా ఇంట్లో కూడా సేమ్. మా అందరికంటే మా డాడీకి బాగా ఇష్టం. సో అందుకని మొత్తానికి ఇవాళ బాగా వంటలు చేసేసాను చామదుంపలతో. ముందు ఎవరు వంట చేస్తారు? నేను చేస్తాను. మీరు చేస్తారా? సో చామదుంపలతో ఏం చేస్తారు? చామదుంప టమాటా కూర. చామదుంప టొమాటో కూర. ఓకే ఓకే, మరి స్టార్ట్ చేసేద్దాం. చామదుంప టొమాటో కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. చామదుంప టొమాటో కూర తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: చామదుంపలు 1/2 కిలో, తరిగిన టొమాటోలు 4, తరిగిన ఉల్లిపాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, కర్రీ పౌడర్ 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, పోపు దినుసులు 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత, కారం తగినంత, పచ్చిమిరపకాయలు 2, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, నూనె 2 టేబుల్ స్పూన్లు. ఓకే, సో కావాల్సిన పదార్థాలు చూసాం కదా, స్టార్ట్ చేద్దామా? పద్మావతి గారు, ముందుగా ఏం చేసుకుందాం? స్టవ్ వెలిగించేద్దాం. ఓకే, బాణీ పెట్టుకొని. బాండ్ ఆల్రెడీ పెట్టేసాం. తర్వాత ఆయిల్ పోస్తాం. పోసేది పోయకండి, వేసుకోండి. అమ్మో, పోసేసారేంటి? అంత ఆయిల్ పడుతుందా? అంటే టమాటాలు, ఆనియన్ అన్ని వేగాలి బాగా. ఓకే ఓకే, ఇది జిగురుగా ఉంటుంది కదండి, కొంచెం ఆయిల్ కావాలి. ఓకే. సో మరి దాన్ని మీరు ఏమైనా డీప్ ఫ్రై చేస్తారా? లేదండి, అంత డీప్ ఫ్రై ఉండదు, కానీ ఆ జిగురు పోవడానికి ఆయిల్ కావాలి. ఓకే, ఇది వేడెక్కినాక పోపు దినుసులు. మీ ఇద్దరిలో ఎవరు బాగా యాక్టివ్? రమాదేవి గారా పద్మావతి గారా? రమాదేవి. మీరేనా? మీరు కూడా సైలెంట్. ఇది వేగినాక ఆనియన్ వేసుకుంటాను. మా మేడం ఎలా వంట చేస్తుందని దీర్ఘంగా చూస్తున్నాం. మామూలుగా ఫ్రెండ్స్ కానీ వంట చేసేటప్పుడు ఎప్పుడు కలవం కదా, కలవరు, బిజీలో వాళ్ళే ఉంటాం కాబట్టి. కానీ వంటలు చేసిన తర్వాత వంటల్ని తెచ్చి తింటారు. అలా ఉందండి మాది. మంత్లీ గెట్ టుగెదర్, కిట్టి పార్టీ, ఫ్రెండ్స్ తో బయటకు వెళ్ళడం అలా జరుగుతూనే ఉంటుందండి రెగ్యులర్. అప్పుడంతా వంటలు చేసి తెచ్చారు, ఒక ఐటమ్ చేసుకుంటాము. అలా నువ్వు ఒకటి నేను ఒకటి అని షేర్ చేసుకొని ఏదో పార్క్ వెళ్ళడం, పిల్లల్ని ఆడిపియడం, అలా కొంచెం ఎంటర్టైనింగ్ గా ఉంటాం. బర్త్డేస్ సెలబ్రేట్. దీని వల్ల మీ పిల్లలకి బాగా ప్లస్ పాయింట్. అందరూ ఒక్కసారి కలుస్తాము. ఇంకా మా గ్యాంగ్ ఉందండి చాలా మంది. గ్యాంగ్ లీడర్ కలుస్తాం. గ్యాంగ్ లీడర్ కొంచెం బ్రౌనిష్ వచ్చినాక కొంచెం కరివేపాకు చేస్తాను. ఓకే, ఈ ఫ్రెండ్షిప్ కొంచెం క్లోజ్ అయ్యేసరికి మా పిల్లల్ని వదిలేసి మేము కలుస్తుంటే వాళ్ళ కుళ్ళు అనమాట. అమ్మ మా వల్ల మీరు ఫ్రెండ్స్ అయ్యారు, మమ్మల్ని వదిలేసి మీరు ఎంజాయ్ చేస్తున్నారు అని చెప్పేసి కులుకుంటారు అప్పుడప్పుడు. సరే, అది కూడా నిజమే కదా. పచ్చిమిర్చీలు యాడ్ చేసి అది కొంచెం బ్రౌనిష్ వచ్చినప్పుడు టమాటాలు వేస్తాను. ఓకే, ఇందులో కొంచెం సాల్ట్ వేసినా కూడా తొందరగా మగ్గిపోతుంది. వంటలు అంటే బాగా ఇంట్రెస్ట్ అండి మీకు? చేస్తాను, ట్రై చేస్తూ ఉంటారా? మెయిన్ అభిరుచిలో వచ్చినవన్నీ చూస్తుంటాను, రోజు చూసి నేను కూడా చేస్తూ ఉంటారా? అందులో కొన్ని టిప్స్. మా బాబుకు స్పెషల్ గా గ్రేవీ ఐటమ్స్ అంటే కొంచెం ఇష్టపడతాడు. ఏం చదువుతున్నారు ఇంతకీ మీ పిల్లలు? సేమ్ 4th క్లాస్. బాబు 6th, చిన్నోడు 4th. సో చిన్న బాబు ఫ్రెండ్ అన్నమాట. పెద్ద బాబు. నాకు ఒక చిన్న పాప. ఓహో, పాప UKG అండి. చాలా యాక్టివ్. వల్లి పాప హాయ్ నానా. వావ్, సో స్వీట్. టొమాటోలు యాడ్ చేస్తారా? టొమాటోలు. అమ్మో, మీరు మాత్రం చాలా భారీగా ఎక్కువ క్వాంటిటీ చేస్తున్నారు. మన పద్మ కొంచెం చెయ్యి పెద్దది, ప్లస్ క్వాంటిటీస్ బాగా చేస్తుంది.
వెరైటీస్ ఎక్కువ బాగా gravies ట్రై చేస్తాను. చేస్తున్నాను చెయ్యి పెద్దది మాటేమో చిన్నది. అసలు నేను కూడా హాయ్ చెప్పాలి మా వారికి, అవునా? మా అత్తగారికి, మా మామయ్య గారికి, మా పిల్లలకి, అందరికి మా పెద్ద మరిది హాయ్ గారికి, చెప్పండి. మా తోటి కోళ్ళకి, మా చిన్న పాపకి, ఇంకా అందరికి హాయ్. వెరీ నైస్. అదే కాస్త గట్టిగా చెప్పండి మీ వాళ్ళకి. అందరికీ హాయ్. ఓకే, ఇది కొంచెం మగ్గాలి కాబట్టి టొమాటోలు అన్ని కాస్త వెయిట్ చేద్దామా? ఓకే పద్మ గారు చూద్దామా? చూద్దాం. వేగిందండి, దగ్గరికి అవ్వింది. ఇప్పుడు ఇందులో చామదుంపలు యాడ్ చేస్తాను. ఉడికించేసుకున్నా చామదుంప. ఉడికి ఓకే, మీకు ఎంత కావాలో అంతా యాడ్ చేసుకోండి. సరే. ఇది కొంచెం సిమ్లో పెట్టుకొని సాల్ట్ సరిపడా వేసుకున్నా. ఆల్రెడీ మీరు కొంచెం ఉప్పు వేసారు కాబట్టి వేసాను. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా సరిపడా. ఇప్పుడు వేస్తున్నారా? అవునండి, నూనెలో వేస్తే ఫ్రై అయిపోయింది అవుతుంది కానీ ఇప్పుడు మంచిగా దానికి ఫ్లేవర్ పడుతుంది. ఆల్రెడీ ఇంకా వేగాలి కదా. కొన్నిసార్లు పచ్చిగా ఉండిపోయే ప్రమాదం కూడా ఉంది. వేగుతుందండి. ఇది కర్రీ పౌడర్. ఓకే, ఇది కాస్త గరం మసాలా. ఓకే, కాస్త పసుపు, కొంచెం సిమ్లో పెట్టాలి. కారం అడుగు అంటేసుకుంటుంది కదా, అందుకని కొంచెం సిమ్లో పెట్టి అయితే మూత పెట్టుకున్నామా? కొంచెం మూత పెట్టి. జనరల్ గా చామదుంపలు అనేవి ఎక్కువ ఎవరు ప్రిఫర్ చేయరు, బట్ చాలా ఇష్టంగా తినే వాళ్ళు కూడా ఉన్నారు. మీరు చూస్తుంటే మాత్రం నాకు అంతగా నచ్చదు కానీ తినాలనిపిస్తుంది. టొమాటోస్ అన్ని వేసి కొంచెం ఇది బాగా. కూడా కొత్తిమీర కూడా యాడ్ చేస్తాను మళ్ళీ లాస్ట్ లో, ఫ్లేవర్ బాగా. సో ఒక 2 minutes అయ్యాక వాటర్ యాడ్ కొంచెం చేస్తాం. వాటర్ గ్రేవీ రావడానికి. చూద్దామా అండి? చూద్దాం. ఓకే, ఇప్పుడు కొంచెం నీళ్ళు యాడ్ చేసుకుంటారా? లైట్ గా చూసుకోండి ఎంత కావాలో. చాలు, అంతే సరిపోతుందా? లేదండి మళ్ళీ జిగురు అయిపోతుంది బాగా. అవును, అయిపోయిందా? అయిపోవచ్చు. ఇది ఎస్పెషల్లీ దేనిలోకి బాగుంటుంది? ఏ కాంబినేషన్? చపాతీకి బాగుంటుందండి, రైస్ తో కూడా బాగుంటుంది. వెరీ నైస్. మెయిన్ చపాతీకి అయితేనే బాగుంటుంది. చూడ్డానికి అయితే ఆలు లాగా ఆలులానే వస్తుంది. ఇప్పుడు ఏంటంటే జిగురు ఉంటుంది. ఇంకా టమాటా ఆనియన్ ఫుల్ ఎక్కువ క్వాంటిటీ ఉంది కదా, సో జిగురు పోతుంది. ఆ ఫీలింగ్ కూడా ఉన్న వాళ్ళకి కూడా మనకు అంతగా జిగురు అనిపించదు. అనిపించదు. ఇంకా చిన్న పిల్లలకైతే ఎంచక్క మనం ఆలు అని ఇది చెప్పేసి సర్వింగ్ తినిపించేయచ్చు. ఓకే, ఆపేద్దామా? సర్వింగ్ బౌల్లో తీసుకుంటాం. ఓకే, వావ్, బాబు డెకరేట్ చేశారు ప్లేట్ ని. ఒక స్పూన్ ఉంటుంది పెద్దది, తీసుకోండి. ఇదా? వావ్, చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. లాస్ట్ లో కొంచెం ధనియా పత్తి యాడ్ చేస్తాను. ఏంటండి? కొత్తిమీర యాడ్ చేస్తాను. కొత్తిమీర యాడ్ చేస్తాను. ఓకే, ఫినిషింగ్ లో అది లేకపోతే ఇంకా అసలు కంప్లీట్ ఫీలింగ్ ఉండదు కదా. రెడీ అయిపోయింది. రెడీ అయిపోయిందా? టమాటా కూర. సూపర్. చామదుంప టొమాటో కూర రెడీ అండి. టేస్ట్ చూడబోయే ముందు తయారీ విధానం మరోసారి చూసేద్దాం. చామదుంప టొమాటో కూర తయారు చేసుకునే విధానం. ముందుగా చామదుంపలు తరిగి ఉడికించి ఉంచాలి. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, పచ్చిమిరపకాయలు వేసి వేయించాలి. దీనిలో టొమాటో ముక్కలు వేసి మగ్గనివ్వాలి. తర్వాత ఉడికించిన చామదుంపలు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కర్రీ పౌడర్, గరం మసాలా, పసుపు, కారం, కొత్తిమీర వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే చామదుంప టొమాటో కూర రెడీ. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. తాంబూలం వేసుకున్నప్పుడు అందులో సున్నం ఎక్కువైనట్లయితే నోరు పొక్కిపోతుంది కదా, అలాంటప్పుడు ఒక చిన్న బెల్లం ముక్కని బుగ్గలో ఉంచుకున్నట్లయితే సున్నం ప్రభావం తగ్గుతుంది. ఓకే, ఇంతకీ మీరే వంట చేయబోతున్నారు? చామదుంప పుట్నాల వేపుడండి. చామదుంప పుట్నాల వేపుడు. వెరీ నైస్. స్టార్ట్ చేద్దామా? చేద్దాం. ఓకే, చామదుంప పుట్నాల వేపుడు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం.
చామదుంప పుట్నాల వేపుడు తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: చామదుంపలు 1/2 కిలో, వేయించిన శనగపప్పు 1/2 కప్పు, వేయించిన వేరుశనగ పలుకులు 1/2 కప్పు, జీడిపప్పు కొద్దిగా, ఎండు కొబ్బరి పొడి 3 టేబుల్ స్పూన్లు, వెల్లుల్లి రెబ్బలు 4, ఎండుమిరపకాయలు 3, జీలకర్ర 3 టేబుల్ స్పూన్లు, మినప్పప్పు 3 టేబుల్ స్పూన్లు, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత, కారం తగినంత, కరివేపాకు 2 రెమ్మలు, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. ఓకే, సో మరి మొత్తానికి స్టార్ట్ చేసేద్దామా? చేద్దాం. ఏం చేద్దాం? ఫస్ట్ ముందుగా కడాయి పెట్టి నూనె వేసేసాం. ఇప్పుడు నూనె వేడైన తర్వాత మనం చామదుంపలు వేసుకుంటాం. ఫ్రై అది ఫ్రై అయ్యే లోపు మనము దానికి కావాల్సిన మసాలా పౌడర్ కొంచెం రోస్ట్ చేసి పౌడర్ చేసుకోవాలి. అదే ప్రాసెస్ అంతే. మనకి ఇది వేడైన వెంటనే అంతేనా? అది అంతే కాదు, చాలా ఉంది. పర్లేదు, హాయిగా చేసుకోండి, మీకు ఏమి టైం లిమిట్స్ లేవు. సో ఫస్ట్ ఇది కాస్త ఆయిల్ వేడవాలి, ఆ లోపు ఇక్కడ ఫ్రై చేసుకుంటారా? ఓకే, సో ఫస్ట్ ఆయిల్ ఇటు మార్చేసుకుందాం మనం. మీరు పాన్ ఫ్రై చేసుకుంటారా? కాస్త ఆయిల్ వేసి కొంచెం అండి, కొంచెం అంటే కొంచెం, జస్ట్ రోస్ట్ చేయడానికి. హాఫ్ కంటే కూడా తక్కువే, కొంచెం జస్ట్ అలా అంతే, జస్ట్ రోస్ట్ అవ్వడానికి, టేస్ట్ అవ్వడానికి అంతే. కొంచెం వేడైన తర్వాత అందులో మినపప్పు తర్వాత సరిపడ జీలకర్ర అండి. కొంచెం వేగాక ఎండుమిర్చి వేసుకున్నాం అండి. ఓకే, ఇప్పుడు ఏం చేస్తారు నెక్స్ట్? వెల్లుల్లి రెబ్బలండి. ధనియాలు వేసుకున్నామండి. ధనియాలు, ఓకే. సో ఇదంతా కూడా ఫ్రైలో మీరు యూజ్ చేసే పౌడర్? అవునండి, ఇది మెయిన్ మనకి ఇంగ్రీడియంట్. సరిపోతుందా ఫ్రై? చాలండి, ఆఫ్ చేసేయండి. ఓకే, ఇది కొంచెం అలా చల్లారే లోపు మనము అందులో చామదుంపలు వేసేసుకుంటారా? ఇది ఇటు మార్చేద్దాం. ఇప్పుడు ఇందులో మనం ఈ చామదుంపలు ఉడికిచ్చి కట్ చేసి పెట్టుకున్నామండి. అవును, అందులో వాటర్ ఉండవా? మరి వాటర్ ఏమి ఉండవండి, మనం మొత్తం వడకట్టేసే కొంచెం ఆరాకే ముక్కలు ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నది. ఒక్కటి వేసి చూసేద్దాం మళ్ళీ. వేయిందండి, సరిపోతుంది. సరిపోతాను, కొంచెం మీకు ఎంత సరిపోతే అంత వేసుకోండి. ఇది లోపల అంటేసుకోదా ముక్క? లేదండి, మంచిగా ఉంటుంది మనకి. కాకపోతే జిగురు వేగడమే కొంచెం మనకు టైం పడుతుందండి, కానీ టేస్ట్ చాలా బాగుంటుంది. పిల్లలైతే ఇష్టపడి తింటారు నాకు తెలిసి. మా పిల్లలైతే ఇలా ఫ్రై చేస్తే ఇష్టంగా తింటుంది, మా అమ్మాయి కానీ మా అబ్బాయి కానీ. మా అబ్బాయికి ఇది చామగడ్డ అని తెలియదండి, నేను ఆలు అని చెప్పి పెట్టేస్తాను. అయ్యో, ఇంకెన్ని రోజులు, ఆల్రెడీ 4th క్లాస్కి వచ్చేసాడు. ఇంకా తర్వాత పాపం తెలుసుకుంటాడు, మా మమ్మీ అబద్ధం చెప్పింది అనుకుంటాడులేండి తర్వాతకి. సరిపోతుంది కదా? సరిపోతుంది. సో ఇది కాస్త వేగాలండి. మరి అక్కడ చల్లారిపోయిందా? మిక్సీ పట్టుకోవచ్చా? చూడండి, మిక్సీ పట్టేసుకున్నాం. ఇది ఒక్కసారి ఇలా అనేసి ఇప్పుడు ఇందులో అండి ఇంకో కొన్ని ఉన్నాయి మనం వేయాల్సిన ఐటమ్స్. ఏంటవి? పుట్నాలండి. ఇవి మనం వేయించాల్సిన అవసరం లేదు కాబట్టి డైరెక్ట్ గా వేసేస్తున్నాను పొడి పట్టేటప్పుడు. ఓకే, ఇదే మెయిన్ కదా. అవును, సో ఆ ఫ్లేవర్ బాగా తెలియాలి మనకి. సరిపడా ఉప్పు. ఇప్పుడు దాకా మీరు సాల్ట్ ఎక్కడ వేసుకోలేదు, అందుకని ఇప్పుడు ఇందులో ఇది మెయిన్ పౌడర్ కాబట్టి మనకి. 2 ఎండుమిర్చి మనం ఆల్రెడీ వేసాం కాబట్టి కొద్దిగా కారం కూడా అండి. ఓకే, ఇందులోనే కారం వేసేస్తారా? వేయించుకునేటప్పుడు వేసుకోవచ్చు, ముక్కలకు కూడా పడుతుంది. అంటే కొంచెం ఘాటు బాగా వస్తుంది. ఇలా అయితే వీటిలో కలిసిపోయి మనకి ముక్కలు బ్యాలెన్స్డ్ గా ఉంటుందా? బ్యాలెన్స్డ్ గా ఉంటుంది. కొబ్బరి పొడి మనం విడిగా వేసేసుకోవచ్చు, ఆల్రెడీ మనం మిక్సీ పట్టిందే కాబట్టి మనం లాస్ట్ వేసేసుకోవచ్చు. అంతే కదా? కావాల్సినవన్నీ వేసేసారా? ఇది అన్ని వేసేసానండి. ఇవన్నీ మనం తర్వాత వేసుకుంటాం. ఓకే, మిక్సీ పట్టేసుకోండి. అంతే కదా?
సరిపోతుందా పౌడర్? సరిపోతుందండి. ఓకే. సో ఇది కొంచెం బాగా డీప్ ఫ్రై మనకి కలర్ చేంజ్ అయిపోయాక ఇంకొంచెం చేంజ్ అవ్వాలి కలర్. సో అప్పుడు తర్వాత మనకి పౌడరు, మనం వేయించుకున్న శనగపప్పులు అన్ని వేసుకుని మళ్ళీ ఇంకో ప్యాన్ ప్రాసెస్ ఉంది. అంతే. ప్యాన్ ఏం లేదండి, జస్ట్ మనం డిష్ లో కలిపేసుకోవాలి. అంతేనా? మళ్ళీ ప్యాన్ పెట్టి చేయరా? ఏం అవసరం లేదు. ఓ, జస్ట్ లైక్ స్నాక్ అలా కలిపేస్తారు అన్నమాట. సో సరిపోయిందండి? అయిపోయిందండి, ఆల్మోస్ట్ అయిపోయినట్టే మనకి. జస్ట్ ఇంకా బౌల్లోకి తీసుకున్నామండి. వేసేనా? వేసే. సో ఇప్పుడు ఇందులో మీరు ఏమేం కలుపుకుంటారు? వేయించిన పల్లీలు, కొబ్బరి, మనం చేసిన పౌడరు. ఓకే, కలుపుకోండి ఒక దాంట్లో. ఇందులోనే అండి ఒక్క జీడిపప్పులు వేయించుకుంటారా? కొంచెం అండి, అవి వేయించి దీంట్లో వేసేద్దాం. అలాగే సరిపోతుందా? అలాగే ఇట్లా ఇట్లా అనేసేయండి, లేకపోతే. ఓకే. ఓకే, మీరు అది చేసుకోండి. నేను ఇంతలోపు ఇందులో దానికి సరిపడా ఇప్పుడు మనం చేసుకున్న మసాలా పౌడర్ అండి. అవును, సరిపడా వేసేసుకుందాము. సరిపడా కొబ్బరి పొడి రెడీగా ఉంటుంది కాబట్టి. ఎండు కొబ్బరి పొడి? అవునండి. ఇష్టం ఉన్న వాళ్ళు పచ్చి కొబ్బరి కూడా వేసుకోవచ్చండి, ఆ ఫ్లేవర్ కూడా బాగుంటుంది. ఇదైతే అందరూ ఫ్రైస్ లో పచ్చి కొబ్బరి అనేది కొంచెం చాలా వరకు ఇలాంటి ఫ్రైస్ లో అవాయిడ్ చేస్తారు, ఇష్టపడేవాళ్ళు. కొంతమంది ఎండు కొబ్బరి బాగుండదు అనుకునే వాళ్ళు అలా వేసుకోవచ్చండి, బాగుంటుంది. ఓకే, సరిపడా చూసి వేసుకుంటే సరిపోతుంది. అలాగే మనం వేయించుకున్న పల్లీలు రెడీగా ఉన్నాయండి ఇవి. ఓకే, స్నాక్ లాగా కూడా హాయిగా తినేసేయచ్చు సాయంత్రాల అలా. తినేసేయచ్చండి. తర్వాత ఏం వేసుకుంటారు? అవి వేసేసి జస్ట్ లాస్ట్కి ఇంకా మనం కలిపేయటమేనా? అంతే అండి. కొంచెం మనకేమన్నా అలా కలర్ఫుల్ గా ఉండాలంటే కొంచెం పించ్ ఆఫ్ కారం లైట్గా చూసుకోండి, లైట్గా అంతే వేసి వేయనట్టుగా. ఇంకా ఆల్మోస్ట్ జీడిపప్పులు తప్ప అన్ని అందులో వేసామండి. కరివేపాకు కొంచెం అవి తీసి ఇందులో వేసాక అది కూడా ఒక్కసారి ఇలా అనేసి ఇందులో వేసాం. జీడిపప్పులు ఫ్రై అయిపోయాయి కదా, వేసేద్దామా? వేసే చూసుకోండి ఎంత కావాలో, మరి జీడిపప్పులు ఎక్కువ అయిపోతే కష్టం కదా. చాలా వదిలేండి. తీసుకున్నాం కదండి, కరివేపాకు అలాగే పట్టుకోండి. చాలా అంతే అండి. ఇది అయిపోయిందంటే ఇవేంటంటే కొంచెం వేగినట్టు దాని మీద అక్కడక్కడ అలా స్మాష్ లాగా అయిపోయి బాగా కలుస్తుంటే బాగుంటాయి. ప్లస్ వేగిపోతాయి కాబట్టి తినడం కూడా పిల్లలకి ఇబ్బందిగా ఉంటుంది. ఓకే, ఇంతే అండి. ఇంకా సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసేసుకో. లాస్ట్గా పైన కొత్తిమీర పట్టుకోండి, నేను వేసేస్తా. సూపర్. చామదుంప పుట్నాల వేపుడు రెడీ అయిపోయింది. ఎస్, చామదుంప పుట్నాల వేపుడు రెడీ అండి. టేస్ట్ చూడబోయే ముందు తయారీ విధానం మరోసారి చూసేద్దాం. చామదుంప పుట్నాల వేపుడు తయారు చేసుకునే విధానం. ముందుగా చామదుంపలు తరిగి ఉడికించి ఉంచాలి. వీటిని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. పాన్ లో నూనె వేసి మినపప్పు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు వేసి వేయించాలి. ఇది కాస్త చల్లారాక మిక్సీ జార్ లోకి తీసుకోవాలి. దీనిలో వేయించిన శనగపప్పు, ఉప్పు, కారం వేసి మిక్సీ పట్టి పొడి సిద్ధం చేసుకోవాలి. జీడిపప్పు, కరివేపాకు విడివిడిగా నూనెలో వేయించుకోవాలి. ఒక బౌల్లో వేయించిన చామదుంపలు, ముందుగా సిద్ధం చేసుకున్న పొడి, ఎండు కొబ్బరి పొడి, వేయించిన వేరుశనగ పలుకులు, వేయించిన జీడిపప్పు, వేయించిన కరివేపాకు వేసి బాగా కలుపుకోవాలి. అంతే, చామదుంప పుట్నాల వేపుడు రెడీ. ఓకే, మరి ఇద్దరు పార్టిసిపెంట్స్ 2 వంటలు కంప్లీట్ చేసేసారు. సో రాజు గారు కూడా రెడీగా ఉన్నారు టేస్ట్ చూసి జడ్జ్మెంట్ చెప్పడానికి. ఓకే రాజు గారు, ముందు టొమాటో చామదుంప చూద్దామా? ఓకే,
బాగుంది. టొమాటో కాంబినేషన్లో చాలా టేస్టీగా ఉంది చామదుంప. నెక్స్ట్ ఫ్రై చూద్దాం. ఏదైతే స్నాక్ లాగే ఉంది, హ్యాపీగా సాయంత్రాలు అలా తినేసేయచ్చు. నైస్. రెండు కూడా బాగున్నాయి. ఇద్దరు ఫ్రెండ్స్ మొత్తానికి మంచి రెసిపీస్ని పరిచయం కూడా చేశారు. ఇంతకీ జడ్జ్మెంట్ ఏంటి రాజు గారు? సో రెండో డిష్లు కూడా బాగున్నాయి. సో ఒకటి ఇక్కడ టమాటా కాంబినేషన్ అంటే ఇది కొంచెం చాలా మంది రెగ్యులర్గా చేస్తూ ఉంటారు. సో దాన్ని కూడా అన్ని బ్యాలెన్స్ చేస్తూ కరెక్ట్గా చేశారు. అలాగే ఇది సైడ్ డిష్గా కూడా బాగుంటుంది, అంటే మన పులుసు లాంటివి చేసుకున్నప్పుడు బాగుంటుంది. రెండిట్లో టమాటో కాంబినేషన్ కర్రీ బాగుంది. సో దాంట్లో ఏంటంటే పుట్నాల పప్పు ఫ్లేవర్ ఎక్కువగా తెలియట్లేదు. సో కొంచెం మీరు స్పైసెస్ ధనియాలు, తర్వాత జీలకర్ర, మినపప్పు కూడా వాడారు కదా, అది కొంచెం క్వాంటిటీ తగ్గించేసి మనం పుట్నాల పప్పు మీరు కొంచెం ఎక్కువ వేసారనుకోండి, ఆ ఫ్లేవర్ ఎక్కువ తెలుస్తుంది. టేస్ట్ పరంగా చాలా బాగుంది. జనరల్ గానే ఈ ధనియాలు ఇవన్నీ చాలా డామినేటింగ్ ఉంటాయి కాబట్టి అది కాస్త తగ్గించేసుకుంటే బాగుంటుందంట. ఎనీవే, సో మరి ఈ రోజు విన్నర్ పద్మ గారు. వెరీ నైస్, కంగ్రాచులేషన్స్ పద్మావతి గారు. సో మంచి వంటను పరిచయం చేశారు ఈటీవీ అభిరుచి వారి నుండి. మీకు ఈ శారీ అండి, కంగ్రాట్. సో అలాగే మీరు కూడా మంచి వంటను చూపించారు అభిరుచి వారి నుండి, మీకు కూడా గిఫ్ట్ అండి. చూసారు కదా, ఇద్దరు పార్టిసిపెంట్స్ మంచి మంచి రెసిపీస్ ని టేస్ట్ చూపించారు. మీరు కూడా అలాగే మంచి రెసిపీస్ ని చేయాలి అనుకుంటే మాకు SMS చేయండి. SMS చేయాలంటే ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు, మీ పూర్తి చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. ఇప్పుడు మీకోసం MTR మసాలా వారి చిట్కా. పకోడీలు కరకరలాడుతూ క్రిస్పీగా ఉండాలంటే పకోడీ పిండిలో కొద్దిగా కార్న్ఫ్లోర్ కలిపినట్లయితే పకోడీలు క్రిస్పీగా వస్తాయి. ఈ రోజు వంటలన్నీ చూసారు కదా, మరి ఆ వంటల్లోని పోషక విలువలేంటో డాక్టర్ అరుణ్ గారిని అడిగి తెలుసుకుందాం. ఈ రోజు వంటలు పిండి వంటలు చూసిన బచ్చలి శనగపప్పు కూరలోని పోషక విలువలు ఏంటో తెలుసుకుందాం. శనగపప్పు కానివ్వండి, పెసరపప్పు కానివ్వండి, రెండు కూడా మనం ఇలా ఆకుకూరల్లో వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు కందిపప్పు, మినప్పప్పు మనం ఎలాగూ పప్పు కూరలో వాడుతూ ఉంటాం. సో శనగపప్పు, అదేవిధంగా పెసరపప్పు కానీ ఇలా ట్రై చేసుకుంటే ఇంకా బాగుంటుంది. బచ్చలాకులో చాలా మటుకు దాని ఒక పండు, అంటే దాని ఒక స్టెమ్ కూడా మనం వాడుకుంటే చాలా బాగుంటుంది. ఇక స్వీట్స్ అండ్ స్నాక్స్లో చూసిన ఫ్రూట్స్ దద్దోజనం చాలా మంచిది. పెరుగన్నం అన్నది అల్టిమేట్ థింగ్ అండి. ఇప్పట్లో పిల్లలకి పెరుగన్నం తినిపించడమే ఒక పెద్ద యుద్ధంగా మారిపోయింది. అంటే వాళ్ళకి ఇంత పెరుగులో ఇంత ప్రోబయోటిక్స్ ఉంటుంది, ఈ బ్యాక్టీరియా మంచిది, ఫర్మెంటెడ్ ఫుడ్ అది. అంటే మనం ఫర్మెంటెడ్ అంటే తోడు వేసి తర్వాతే కదా అది మనకు పెరుగు అవుతుంది. అలాంటి వాటిల్లో బాడీకి కావాల్సిన ఉపయోగపడే బ్యాక్టీరియా ఉంటుంది. ఇందులో అయితే బనానా, దానిమ్మ అన్నీ కూడా ఉన్నాయి. మనకు వీలున్న అన్నివి యాడ్ చేసి కూడా మనం ట్రై చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ ఊరించే వంటలో చూసిన చామదుంపల టొమాటో కూర, అలాగే చామదుంపల పుట్నాల వేపుడు. చామదుంపల పుట్నాల వేపుడు చాలా చాలా టేస్టీగా ఉండొచ్చు, ఎందుకంటే డీప్ ఫ్రై చేస్తున్నాం కాబట్టి. అగైన్ ఈ కాంబినేషన్ చాలా కరెక్ట్ కాంబినేషన్ అండి. చామదుంపలతో పాటు మనం పుట్నాల పప్పు వేసుకుంటే ప్రోటీన్ యాడ్ అవుతూ ఉంటుంది. కాకపోతే ఒక చిన్న విషయం, ఈ చామదుంపల్ని మనం డీప్ ఫ్రై చేయకుండా మీకు ఒక చిన్న సలహా ఇస్తాను. కాస్త ఉడికిచ్చేసి మళ్ళీ ఆయిల్లో షాలో ఫ్రై చేసుకొని సేమ్ ఇదే విధంగా పుట్నాల పప్పు యాడ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. అంటే మీరు ట్రై చేసి చూడండి. చామదుంపలు కానీ బంగాళదుంపలు కానీ కాస్త ఉడికిచ్చేస్తే మనకు ఫ్రైకి కావాల్సిన ఆయిల్ కన్జంప్షన్, ఆయిల్ క్వాంటిటీ అనేది మనం తగ్గించవచ్చు. సో డెఫినెట్గా అలా చేసుకుంటే ఈ రెసిపీ సూపర్బ్గా ఉంటుంది. టొమాటో కూర అంటారా, చామదుంపలు టొమాటో, డెఫినెట్గా అది కూడా హెల్తీ అని చెప్పాలి. కానీ దానికంటే కూడా పుట్నాల పప్పు యాడ్ చేయడం మూలాన ప్రోటీన్ అనేది యాడ్ అవుతూ ఉంటుంది, ఇంకా మంచి బ్యాలెన్స్ అనేది క్రియేట్ అవుతూ ఉంటుంది. సో ఇవాళ మీరు చూసిన వంటకాల్లో చామదుంపల పుట్నాల వేపుడు వితౌట్ డీప్ ఫ్రై, నేను చెప్పిన విధంగా దాన్ని కట్ చేసుకొని బాయిల్ చేసుకుని తర్వాత కాస్త ఆయిల్లో షాలో ఫ్రై చేసుకొని మనం పుట్నాల పప్పు వేయించుకునేవి యాడ్ చేసుకుంటే బాగుంటుంది. చామదుంపల టమాటా కూర కూడా బాగుందండి, డెఫినెట్గా ఇట్స్ హెల్దీ. ఫ్రూట్స్ దద్దోజనం కూడా చాలా బాగుందండి. అండ్ శనగపప్పు బచ్చలి కూర కూడా చాలా బాగుందండి. సో ఆల్ ద 4 రెసిపీస్ నోట్ చేసుకొని ట్రై చేయండి.
ఊరించే వంటల్లో ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేయలేని వాళ్ళు మీ వంటల్ని మాకు మెయిల్ చేయండి లేదా ఉత్తరాల ద్వారా రాసి పంపించండి. మంచి మంచి బహుమతుల్ని గెలుచుకోండి. రాజు గారు, ఈ రోజు వంటలన్నీ ఈజీగా టేస్టీగా చాలా బాగున్నాయి. ఓకే, సో చూసారు కదండి, మీరు కూడా ట్రై చేయండి. అలాగే మీ సలహాలు సూచనలు మాకు రాసి పంపించండి. మా చిరునామా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. ఇదండి ఈ రోజు MTR మసాలా అభిరుచి పవర్డ్ బై ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని టేస్టీ రెసిపీస్ తో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్, సీ యూ, బై బై.